డిమాండ్ చేసింది. విశాఖపట్నం కేంద్రంగా విశాఖ డివిజన్ తో కూడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటును స్వాగతిస్తున్నామని తెలిపింది. దశాబ్దాలుగా సిపిఎం, వామపక్షాలు, ప్రజా సంఘాలు, రైల్వే ఉద్యోగ సంఘాలు, ఉత్తరాంధ్ర ప్రజల సమైక్య పోరాటం, ప్రజా ప్రతినిధుల కృషితో రైల్వే జోన్ను సాధించామని తెలిపింది. ఈ మేరకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఎదుట సిపిఎం పార్టీ నిరసన చేపట్టింది. కేకే లైన్, అరకుతో సహా పాత వాల్తేరు డివిజన్ మొత్తాన్ని నూతన విశాఖ డివిజన్లో కొనసాగించాలని, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డును విశాఖలో ఏర్పాటు చేయాలని, సౌత్ కోస్ట్ జోన్ కు అవసరమైన నిధులను కేంద్రం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు సిపిఎం నేతలు. కూడినటువంటి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ని కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదించింది. సిపిఎం పార్టీ దీన్ని స్వాగతిస్తున్నది. ఇది ఉత్తరాంధ్ర ప్రజల పోరాట విజయం. ఈ విజయంలో భాగస్వామి ప్రతి ఒక్కరిని సిపిఎం పార్టీ అభినందిస్తున్నది. ఈ జోన్ కళ సాకారం కావాలని చెప్పినట్టే కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు వాల్తేరు డివిజన్లో ఉన్నటువంటి కేకే లైన్ ఉందో ఆ కేకే లైన్తో సహా నూతన విశాఖపట్నం డివిజన్ని కొనసాగించాలి. రెండోది అరకు ప్రాంతాన్ని కూడా ఖచ్చితంగా విశాఖపట్నం డివిజన్లోనే కొనసాగించాలి. అలాగే విశాఖపట్నం డివిజన్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలి. అప్పుడే ఈ కళ నెరవేరుతుంది. జోన్ ఏర్పాటు చేయడమే కాదు, ఈ జోన్ నిర్మాణానికి కావాల్సినటువంటి నిధులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం అంటే విడుదల చేయాలి. కేంద్రం ఈ 4 చర్యలు చేపట్టే విధంగా రాష్ట్ర టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కేంద్రపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సికింద్రాబాద్లో ఉంది, భువనేశ్వర్లో ఉంది, విశాఖపట్నం లేదు. దీనివల్ల ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత వాళ్ళ తల్లిదండ్రులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. ఇక్కడ జోన్ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కేంద్రాన్ని కూడా విశాఖపట్నం ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ డిమాండ్స్ కానీ కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే ఖచ్చితంగా రాబో కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉద్యమం చేస్తామని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి, విశాఖపట్నం ప్రజానికానికి, తెలుగు ప్రజానికానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేసింది. ఇది మరొకసారి రుజువయ్యింది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని దశాబ్దాల తరబడి విశాఖపట్నం ప్రజలు పోరాట ఫలితంగా విభజన చట్టంలో 2014 విభజన చట్టంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ చట్టంలో పేర్కొన్నారు. 10 ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొన్న జనవరి 8వ తారీఖు నాడు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కోసం శంకుస్థాపన చేశారు. కానీ ఈరోజు వాల్తేరు డివిజన్ రద్దు చేయాలని చెప్పి కుట్రపన్నారు. మొదట్లో ఉద్యోగ సంఘాలు, ప్రజలు, కార్మికులు, కార్మిక సంఘాలు, పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పోరాటం ఫలితంగా విశాఖ డివిజన్ ని కొనసాగిస్తాం, వాల్తేరు డివిజన్ కొనసాగిస్తామని చెప్పారు. కానీ అత్యధిక ఆదాయం వస్తున్నటువంటి వాల్తేరు డివిజన్ ని మొక్కలు చేసి కేకే లైన్ ఏదైతే ఉందో ఆ కేకే లైన్ ని పూర్తిగా రాయగఢ్ డివిజన్ కేటాయించి మిగతా విశాఖపట్నం డివిజన్ గా పేరు మార్చారు. ఈ పేరు మార్పులో కూడా పెద్ద తప్పులు ఉన్నాయి. వాల్తేరు డివిజన్ అని ఉన్నట్టయితే వాడు